మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని. సభ్యత లేకుండా మాట్లాడడం మాకు ఏనాడు లేదు. సభ్యతతో గౌరవంతో మాట్లాడుతున్నాం. లేక అవకాశం వచ్చింది పాలమూరుకు అని నువ్వే చెప్పినావు. నీకు వచ్చిన అవకాశము పాలమూరును ఆదుకోవడానిక, అవసరమైనప్పుడు పాలమూరు పక్కన నిలబడడానిక, నువ్వు కూడా ఒక బల్లెం తీసి పొడవడానిక నీకు అధికారం ఇచ్చింది ప్రజలు? గతంలో పాలమూరును ముంచిన వాళ్ళు, పాలమూరును నాశనం చేసిన వాళ్ళు సరిపోలేదని నువ్వు వచ్చినావా ఇప్పుడు? మరి ఉన్న నీళ్ళకి ఏమి ఇబ్బంది బాబు? కొత్తగా తీసుకొచ్చి ఇమ్మటలేం కదా. అరే 802 లెవెల్ కేఎల్ఐ పంపులు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క పంపుల యొక్క సోర్స్ పాయింట్ ఏదైతే ఉందో 802 మీటర్ల అడుగు నుంచి వస్తుంది. 854 854 పోతిరెడ్డిపాడు ఉంటుంది. సిగ్గు అనిపిస్తలేదా? 854 అడుగుల ఎత్తులో ఉండేటువంటి పోతిరెడ్డిపాడు రాయలసీమ కటు ఆంధ్రాకి నీళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుపోతా అంటే 802లో ఉండేటువంటి పాలమూరుకు నువ్వు నీళ్ళు ఎనికి చేతకపోతే నీకేం పాలమూరు అర్థమైంది? నీకేం పాలమూరు ప్రేమ ఉన్నట్లు? ఎన్నడు అసలు అత్యధిక వర్షపాతం కురిసి అత్యద్భుతంగా లక్షల క్యూసెక్కులు దాదాపు 40-45 రోజుల పాటు సముద్రం పాలైనటువంటి గత సంవత్సరం కూడా అతి తక్కువ నీళ్లను కృష్ణానదిలో వాడింది రేవంత్ రెడ్డి సర్కార్. ఫిగర్స్తో పాటు గతంలో 2-3 ప్రెస్ మీట్స్ క్రితం నేను చెప్పినాను అన్నమాట. టేబుల్ ఆర్ ఫామ్ అంతా ఇచ్చినాను. నీళ్లు ఉన్ననాడే ఇయ్యలే. ఇలా నీళ్లు అనుకున్నని రాకపోయినా, మన దగ్గర వర్షం లేకపోయినా ప్రకృతి ప్రసాదంగా వచ్చినాయి. అలా కర్ణాటక నుంచి వస్తున్నాయి, మనకు వస్తాయి. ఎగువన కర్ణాటకలో వాళ్ళు ఇప్పుడు దాచుకోవడానికి కూడా జాగలేదా బాబు? ఈ నీళ్లు లేవు అనే పిరికి మాటలు చెప్పి ప్రజల్ని ఇంకా ఎందుకు భయకంపితులు చేస్తారు? ఎగువన వచ్చేటువంటి వరదను దాచుకోవడానికి కర్ణాటకకు అవకాశం లేదు. 123 టీఎంసీల ఆల్మట్టి ఎప్పుడో నిండిపోయింది. 16-17 రోజుల క్రితం నిండిపోయింది. 30 టీఎంసీల సామర్థ్యం ఉన్న నారాయణపూర్ ఎప్పుడో నిండిపోయింది. అక్కడి నుంచి వస్తున్నటువంటి నీళ్ళ జూరాల నుంచి కిందికి వెళ్ళిపోతా ఉన్నాయి. ఆపుకోనికి ఎక్కడ అవకాశమే లేదు. ఇంకా ఇంట్రెస్టింగ్, గతంలో కూడా చెప్పినా నేను మాట, కర్ణాటక మొత్తం కృష్ణా బేసిన్లో అది వాడుకోదగినటువంటి ప్రాజెక్టులు ఇప్పుడు ఉన్నటువంటిది కేవలం 17,30,000 ఎకరాల సామర్థ్యం మేరకే. ఆ 17,30,000 ఎకరాలు వాళ్ళు వాడుకోగా వాళ్ళకి ఆల్రెడీ సర్ప్లస్ వాటర్ ఉంది. ఇప్పుడు సింగిల్ ఫిల్లింగ్లోనే, ఒక్క ఫిల్లింగ్లోనే నిండిపోయినాయి అవి. వాళ్ళు నీళ్ళు ఎట్లా కిందికి వాడుతూ ఉంటే అట్లా పైనుంచి వచ్చేసి మళ్ళీ టాపప్ అవుతానే ఉంటాయి. సింగిల్ ఫిల్లింగ్లోనే వాళ్ళు అలా 130 టీఎంసీల పైచిలకు, ఆల్రెడీ 150 టీఎంసీల పైచిలకు వాళ్ళ దగ్గర స్టోరేజ్ ఉంది. ప్లస్ సర్ప్లస్ పైనుంచి వస్తూనే ఉంది. వాళ్ళకు ఉండేది 17,30,000 ఎకరాలే. దాచుకోనికే వాళ్ళకి ఇంకా జాగా కూడా లేదు. ఈ 17,30,000 ఎకరాల పార్వాటకం ద్వారా కిందికి రీజనరేట్ అయ్యేటువంటి వాటర్ రేపటికి రేపు శ్రీశైలంకి వచ్చే 2 లక్షల క్యూసెక్ల నీళ్లు ఆగిపోతే కూడా జూరాలకు ఇన్ఫ్లో వచ్చేటువంటిది రీజనరేటెడ్ వాటర్సే 5,000 క్యూసెక్లు పర్ డే వస్తాయి డిసెంబర్ ఎండింగ్ కల్లా. కర్ణాటకలో సాగు ఉన్నన్ని రోజులు ఈ వర్షాకాలం వాళ్ళతో స్టాక్ అయినటువంటి నీళ్లతోనే, వర్షాలు లేకుండానే ఇప్పుడున్న నీళ్లతోనే వాళ్ళ సాగు తర్వాత కిందికి రీజనరేట్ అయ్యేటువంటి వాటర్ పారవాటకం నీళ్ళు అంటారు. రోజుకు 5,000 క్యూసెక్ల నీళ్లు జూరాలకు వస్తాయి. అంటే ఒకసారి జూరాల మీద కానీ ఇటు కేఎల్ఐలో కానీ ఉన్నటువంటి సిస్టంలో ఉండేటువంటి రిజర్వాయర్లన్నీ నింపుకొని కెనాల్ సిస్టమ్ ద్వారా ఇస్తూ ఉంటే ఆ తర్వాత రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి ఆ 5,000 క్యూసెక్లు పాలమూరు యొక్క మొత్తం పంటలు పండడానికి సరిపోతుంది. స్టోర్ అయినటువంటి నీళ్ళు ఒకవైపు వాడుకుంటుంటే ఇంకోవైపు పైనుంచి ఆడపోయేటువంటి 5,000 క్యూసెక్స్ను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసి ఇవ్వచ్చు. ఎందుకంటే భీమా కెనాల్స్ కింద కానీ కోయిల్ సాగర్ కింద కానీ ఉండేటువంటి రిజర్వాయర్ చాలా పరిమితమైన, లిమిటెడ్. అవి 3 టీఎంసీలు, 1/2 టీఎంసీ, 1 టీఎంసీ ఇట్లున్నాయి. పెద్ద లేవు. సో అవి టాప్అప్ అవుతుంటాయి ఎప్పటికప్పుడు. కాబట్టి మోటార్స్ కూడా ఆన్ ఆఫ్ చేస్తారు, ఆన్ అండ్ ఆఫ్ ఇస్తారు. భీమా కింద, రెట్టంపాడు కింద, కోయిల్ సాగర్ కింద మొదలు పెడితే ఆఖరి రోజు వరకు నడపరు. అవి ఎప్పుడు కూడా నడిపే అవకాశం లేదు. ఆన్ అండ్ ఆఫ్, ఒక వారం నడిపితే ఒక వారం పనిచేస్తారు.
ఆ ఫ్లో మెయింటైన్ అవుతుంటుంది. అదే కేఎల్ఐ అయితే డెడ్ స్టోరేజ్లో వాటర్ ఉంటుంది కాబట్టి కేఎల్ఐ కింద మొత్తం మనం సాగు చేసేటువంటిది వల్ల 4.5 పైచిలకు లక్షల ఎకరాలు పారుతా ఉంది. కేఎల్ఐ మేము ఉనికిలోకి తెచ్చినప్పటి నుంచి 2016 చివరి నుంచి ప్రతి ఏడు వానకాలం యాసంగిలో 4.5 లక్షల పైచిలు పారుతోంది. మళ్ళీ భూగర్భ జలం పెరిగిన కారణంగా వాగులు వంకల నుంచి వచ్చే రీజనరేటెడ్ వాటర్ కలిపి దాదాపు ఇంకో 50,000 ఎకరాలు పారుతుంది. 5 లక్షల ఎకరాలు పారుతా ఉంది. ఈ పారవాటకం ఇదంతా కూడా సంభవమే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మీరు చేయాల్సిన పని ఏంది? టకా 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 ఇలా ఏటికి వరద వచ్చింది. కేఎల్ఐ పంపుల్ని ఎంత నడిపినా 3 పంపులు కలిపి వారం రోజులు నడిపితే 1 టీఎంసీ అవుతుందండి. కేఎల్ఐ యొక్క 3 పంపులు కలిపి వారం రోజులు నడిపితే 1 టీఎంసీ వస్తుంది. ఒక సీజన్ మొత్తంలో కేఎల్ఐ మొత్తం మనం వాడుకునేటువంటిది 39, 40, 41, 42 టీఎంసీలకు మించి అన్నాడు వాడలే. అంతకు మించి వాడలే మనం. అందుకే కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే కేఎల్ఐ సోర్స్ దీన్ని పాలమూరుకు ఇంటిగ్రేట్ చేసుకుంటే భవిష్యత్తులో చాలా మేలవుతుందని నార్లాపూర్ నుంచి పక్కలే పాలమూరు రంగారెడ్డికి ఉన్న మొదటి రిజర్వాయర్ నార్లాపూర్కు ఆనుకొని ఉండేటువంటి ఎల్లూరు రిజర్వాయర్కు అనుసంధానం పెట్టించారు. అందుకే నార్లాపూర్ని ఇప్పుడు నింపుకోవచ్చు. ఎందుకు నింపుతలేరు? నార్లాపూర్ 6.5 టీఎంసీల సామర్థ్యం ఉంది. ఒక 5 టీఎంసీల దాంట్లో నింపెట్టండి. ఇదే కేఎల్ఐ కాలువల ద్వారా D5 ద్వారా ఏదుల రిజర్వాయర్ నింపొచ్చు. ఏదులకు నార్లాపూర్కు మధ్యలో పాలమూరు ప్రాజెక్టులో ఏదులకు నార్లాపూర్ మధ్యలో పని పెండింగ్ ఉంది. రేవంత్ సర్కార్ ముట్టుకుంటలేదు. కేఎల్ఐ ద్వారానే ఏదులను నింపొచ్చు. కేఎల్ఐ D5 ద్వారా టెంపరీగా పాలమూరు రంగారెడ్డి పూర్తయ్యే వరకు ఏదుల రిజర్వాయర్ నింపుకునే అవకాశం ఉంది. ఏదుల నిండితే ఆటోమేటిక్గా ఒట్టెం దాకా నిలిపోతాయి. ఏదుల నుంచి ఒట్టెం ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఒట్టెం కాడ లిఫ్ట్ చేసుకుంటాం. మళ్ళీ ఇట్లా అవకాశం ఉన్నటువంటి చోట మీరు ఎందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటలేరు? తక్షణమే కేఎల్ఐ పంపులు ఆన్ చేసి దాని కింద ఉండేటువంటి సుమారు 500 చెరువులు ఉన్నాయి కేఎల్ఐ కింద. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కేఎల్ఐ కింద కానీ భీమా కింద కానీ పాలమూరులో ఉండేటువంటి ప్రాజెక్టుల కింద అన్ని ప్రాజెక్టులకు ఈ ఫీల్డ్ కెనాల్స్ ఎక్కడ కంప్లీట్ కాలేదు. చెరువులను అనుసంధానం చేయడమే జరిగింది. అందుకని కేఎల్ఐ కింద మనం వాటర్ ఇచ్చినామంటే 500 చెరువులు నిండుతాయి. 7 నియోజకవర్గాలలో ఉండేటువంటి 500 చెరువులు నిండుతాయి. ఈ 500 చెరువులు నిండితే ఈ పంట పండిపోతుంది. దీని మీద దృష్టి పెట్టమంటే పెట్టకుండా విచిత్రమైన వాదన అధికారులతో మీటింగ్ పెట్టించి మళ్ళీ 15 రోజుల కంట 15 రోజులకు రివ్యూ చేసి అప్పుడు ఆలోచించి చెప్తారట. అంటే దీని ఉద్దేశం ఏంది? ఈ 15 రోజులు అయితే ఆగస్టు మాసం వెళ్ళిపోతే వరి పంట వేయరు రైతులు నీళ్ళు ఇవ్వకపోతే. వరి పంట వేయకపోతే వరి కొనుగోలు తప్పిపోతుంది. వరి కొనుగోలు తప్పిపోవడంతో పాటు బోనస్ ఇచ్చేది తప్పిపోతుంది. ఇది అసలు ఉద్దేశం వీళ్ళది. కళ్ళ ముందు ఉండేటువంటి నీళ్ళు ఇవన్నీ చేత కాకుండా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రహసనం ఇదంతా కూడా. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఇంకో ముఖ్యమైనటువంటి విషయము, ఈ రోజు ఉన్నటువంటి ఈ నీళ్ళకే వీళ్ళు లేవు అని చెప్పి ఈ రకంగా ఇవ్వలేకపోతున్నామని చేతులు తిన్నారు కదా. చేతులైతే మేము ఊరుకోము, ఏం చేస్తామో చివరిలో ప్రకటిస్తాను నేను. మరి అలా కర్ణాటక నేను ఇంతకుముందు చెప్పినట్లు 170 టీఎంసీల కంటే ఎక్కువ వాళ్ళు నింపుకోవడానికి అవకాశం లేదు కృష్ణా బేసిన్లో కర్ణాటక. నేను చెప్పిన అల్మట్టి నారాయణపూర్ కాక చిన్న చిన్న బ్యారేజ్లు అంతా కలిపి వాళ్ళ కృష్ణా బేసిన్లో. అందుకే వాళ్ళు ఏం చేసిండ్రు, ఆలమట్టిని ఇంకో 100 టీఎంసీని అదనంగా ఇంపౌండ్ చేసుకోవడం కోసం వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. విజేష్ కుమార్ ట్రిబ్యునల్ లేక అంటే కృష్ణా ట్రిబ్యునల్ లేక ఫైనల్ అవార్డు త్వరలో రానుంది. అన్ని ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. ఏ క్షణమైనా తీర్పు వస్తుంది. ఈ వచ్చేలోపే వాళ్ళు టకాటకాది కట్టేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. దాన్ని ఆపాలని ఒక్కనాడని ఎందుకో మాట్లాడతలేరు వీళ్ళు, ముఖ్యమంత్రి కానీ నీళ్ళ మంత్రి కానీ. తీర్పు వచ్చే వరకు ఆపండి, ఎందుకు ఆపుతలేరు? ఒకటి, ఇప్పుడే ఈ పరిస్థితి ఉంది. రేపు వాళ్ళు 100 టీఎంసీ ఇంపౌండింగ్ అదనంగా పెంచుకున్న తర్వాత
ఇక శాశ్వతంగా మనం పంటలు వేసుకోవద్దు, మనకు నీళ్ళు ఎవరు మాట్లాడతారు? ఈ చదవగలను రేపు ఏంది మీ వ్యూహం? మీ వ్యూహం ఏంది అసలు? అందుకే మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, మొద్దు నిద్రలో ఉన్నారా, లేకపోతే అవతల ప్రాంతపు మెప్పు పొందడానికి కోసం మీరు చేస్తున్నారా? ఈ చర్యలని కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ వాళ్ళ రైతాంగం మాత్రం తీవ్రమైనటువంటి మనోవేదనతోనో బాధతోనో ఆక్రోశంతో ఉన్నారు. తక్షణం రేపేళ్ళుండి కూడా కాదు నేను మాట్లాడేది, తక్షణం రైతాంగ పక్షాన మాట్లాడుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ప్రధానంగా జూరాలపై ఆధారపడినటువంటి లిఫ్టులు, మెయిన్ కెనాల్స్, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, జూరాల కుడియడమ కాల్వలతో పాటు శ్రీశైలం నుండి 802 అడుగుల లోతులో ఉన్నటువంటి మా కేఎల్ఐ పంపులను 3 పంపులను ఏకకాలంలో ప్రారంభించాలి. మొన్న లాంఛనంగా ఒకటి ప్రారంభించి తూతూ మంత్రం అనిపించారు. 3 పంపులను ప్రారంభించాలి. అలా 4 ఉన్నాయి కానీ 4వది నడుపుతానంటే టనల్ పట్టదు, కెనాల్ పట్టదు, ఓవర్ఫ్లో అవుతుంది. అది టెక్నికల్ డిఫెక్ట్ గతంలో జరిగిందని చెప్పినాం. గతంలో కూడా సరిదిద్దడానికి అవకాశం లేని ఘోర తప్పిదం చేసింది గతంలో కాంగ్రెస్. అది 3 పంపులను నడిపితే కేఎల్ఐ నిరవధికంగా నడపాలి. ఇప్పుడున్నటువంటి నీళ్లు, ఇప్పుడు వచ్చేటువంటి వరదను దృష్టిలో పెట్టుకుంటే కూడా కేఎల్ఐ పంపులను, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను ఇప్పటి నుంచి మరో 200 పైచిలకు రోజులు నడపడానికి అవకాశం ఉంది. గత చరిత్ర మొత్తం తీయండి మీరు. ఈ పంపులు స్టార్ట్ అయినప్పటి నుంచి గత 7-8 ఏళ్ల ట్రాక్ మొత్తం తీయండి. ఆస్కారం ఉంది. లాంఛనంగా మొక్కుబడిగా ఏదో నడిపి మళ్ళీ బంద్ చేస్తామంటే కుదరదు. నిరవధికంగా మోటార్లను నడపాల్సిందే, నీళ్లు ఇవ్వాల్సిందే రైతాంగానికి. లేని పక్షంలో తక్షణం మీరు నీటి విడుదల చేయకపోతే అన్నీ స్టార్ట్ చేసి 11వ తేదీ నాడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నార్లాపూర్ రాబోతున్నారు. లక్షలాదిగా రైతాంగం కదులుతారు ఎక్కడికక్కడ. మీరు అనుకుంటున్నారు ఏమవుతుందిలే, ఏమో మీరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఏమో చేస్తాం అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన చేసి రైతుల నిరసనకు తలొగ్గి ఎట్లా క్షమాపణ చెప్పుకునే పరిస్థితి వచ్చిందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పుకునే దుస్థితి తెచ్చుకోకండి. తక్షణం నీళ్ళను వదలండి. ప్రజల ఆందోళన బాట పట్టేటువంటి ఆగత్యం కల్పించకండి. జై తెలంగాణ.